నమస్తే అన్న. మన బిఏజ్ గార్మెంట్స్ హైదరాబాద్లో దిల్షుఖ్నగర్ దగ్గర చైతన్యపూర్లో ఉంటుందన్న. మనం మెన్స్వేర్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ చేసి రిటైల్ చేయడం జరుగుతుందన్న. ఈ వీడియో వచ్చేసి స్టాక్ వీడియో కాదన్న. మన అంటే షాప్లో మన దగ్గర ఏమేమి ఐటమ్ ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక వీడియో పెట్టింది. ఏంటంటే కొత్తగా వచ్చే కస్టమర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారన్న. పాత వాళ్ళకైతే రెగ్యులర్గా తెలిసిందే మన దగ్గర ఏమేమి ఐటమ్ ఉంటుంది, ఎలా వస్తుంది, ప్రైజెస్ ఎలా ఉంటుంది, ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కొత్త కస్టమర్ వచ్చినప్పుడు ఏంటంటే మెసేజ్ చేయడం కానీ మనకు కాల్ చేయడం కానీ జరుగుతుందన్న. వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో కొంచెము ఈ ఏంటంటే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక్కసారి ఈ వీడియో మాత్రం ఫుల్ లెంత్గా చూడండి అన్న. ఎందుకంటే మన ఇప్పుడు కొద్దిగా చేంజెస్ వచ్చినాయి షాప్స్లో. మనకు వెరైటీస్ కూడా కొత్త వెరైటీస్ యాడ్ చేయడం, కొత్త సెగ్మెంట్ అంటే ప్రీమియం సెక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ఒకటి మాత్రం ఎక్కువ లెంత్ ఏమి ఉండదన్న, 4-5 మినిట్స్ ఉంటుంది. ఇది మొత్తం చూస్తే ఏంటంటే మన షాప్కి వస్తే ఏమి దొరుకుతుంది అంటే మీకు యూజ్ అయ్యే ఐటమ్ ఏమైనా ఉందా లేదా అన్న ఒక క్లారిటీ వస్తుందన్న. కాబట్టి ఈ ఒక్క వీడియో మాత్రం ఫుల్ లెంత్గా చూస్తే తెలిసిపోతుంది. మీదే ఏంటంటే జస్ట్ మీకు తమిళ చూసినా కొద్దిగా చూసినా మీకు ఏం ఐటమ్ వస్తుంది అన్నది తెలిసిపోతుంది. పాత వాళ్ళకైతే జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా మనం వీడియోలు పెడతాము, అది క్లియర్ అన్న. ఈ వీడియో వచ్చేసి మన దగ్గర యాక్చువల్గా ఏం దొరుకుతుంది, మనం ఏంటంటే మెన్స్వేర్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ హోల్సేల్ చేస్తూ రిటైల్ చేయడం జరుగుతుందన్న. అలానే మనకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందన్న. మన వెబ్సైట్ ఏమో 10 to 15 డేస్లో లాంచ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనము వాట్సాప్ త్రూ ఆర్డర్లు తీసుకోవడం జరుగుతుందన్న. మనకు కస్టమర్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం కానీ క్లారిటీ ట్రాకింగ్ కోసము మనం వెబ్సైట్ పెడుతున్నాం. దానివల్ల ఏంటంటే బల్క్ ఆర్డర్లు పెట్టడానికి కానీ పేమెంట్ కన్ఫర్మేషన్ కానీ ఈజీ అయిపోతుంది. మాకు కూడా స్టాక్ పెట్టడానికి అప్డేట్స్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి వెబ్సైట్కి వెళ్తున్నాం అన్న. ఇక ఇక్కడ వచ్చేసి ఇది ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం వచ్చేసి రిటైల్ అవుట్లెట్ అన్న. మనకి ఇది వచ్చేసి రిటైల్ సెక్షన్. ఇది కంప్లీట్ ఇక్కడ వచ్చేసి రిటైల్ వాళ్ళకు సేల్ ఉంటుంది. హోల్సేల్ వచ్చేసి మన గోదాం సపరేట్ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ మన షాప్ నుంచి జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్న. ఇది వచ్చేసి ఇంకోటి ఏంటంటే మెయిన్గా అంటే మనకు ఈ లొకేషన్కి వచ్చేసి మనం 1.5 year అవుతుందన్న. ఇదే లైన్లో మనము 10 years నుండి ఉంటున్నాము. ప్రీవియస్కి వచ్చేసి చాలామంది కంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ వచ్చిన వాళ్ళకు అక్కడ ఉండే కదా లొకేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మనకు మెట్రో చైతన్యపురి వచ్చేసి హైదరాబాద్లో దిల్షుఖ్నగర్ దగ్గర చైతన్యపురి అన్న. మెట్రో పిల్లర్ 1569 దగ్గర, మెట్రో పిల్లర్ వచ్చేసి 1569 దగ్గర ఆర్కిడ్ హాస్పిటల్ ఉంటుందన్న. అదే లైన్లో ఉంటుంది. ఆర్కిడ్ హాస్పిటల్ నుంచి జస్ట్ 4th బిల్డింగ్ ఉంటుందన్న. మన ప్రీవియస్ షాపు కంటే మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు మన మెట్రో స్టేషన్ నుంచి కానీ చైతన్యపురి బస్ స్టాప్ నుంచి మన పాత షాప్కి వెళ్తున్న దాని కూడా బిఫోరే వచ్చేస్తుంది. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక 150-200 మీటర్స్ ఉంటుందన్న. జస్ట్ 1 or 2 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనం వచ్చేసి మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హోల్సేల్ చేసి రిటైల్ చేస్తాము. మన దగ్గర వచ్చేసి షర్ట్స్ ఉంటుంది, జీన్స్ ఉంటుంది, కాటన్ ప్యాంట్ ఉంటుంది, ఫార్మల్ ప్యాంట్ ఉంటుంది, అట్లానే టీ షర్ట్స్, ట్రాక్స్, షార్ట్స్ ఉంటుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదంటే ఎట్ ఏ టైం అన్ని సెగ్మెంట్లలో అంటే అన్ని ఆర్టికల్స్లో ఇప్పుడు షర్ట్స్లో ఎట్ ఏ టైం అన్నీ ఉండడము అలా ఉండదు. ఎందుకంటే మనం క్వాంటిటీలో ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మనకు అంటే లిమిటెడ్గా ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఉంటుంది. అంటే మనం వేరే వాళ్ళు అయితే ఏంటంటే 2 కలర్లు 3 కలర్లు బయట పర్చేజ్ చేసి పెట్టే వాళ్ళకి దగ్గర ఏంటంటే లాట్ ఆఫ్ వెరైటీ కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకంటే మన దగ్గర ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది. మనకు వీడియో అప్లోడ్ అయిందంటే మ్యాక్సిమం 1 week వరకు స్టాక్ అవైలబుల్ ఉంటుందన్న. ఎగ్జాంపుల్గా ఈరోజు అప్లోడ్ అయిన వీడియోలు ఉన్న స్టాకు 1 week లోపు అయిపోతుంది. మనకి ఎవ్రీడే న్యూ స్టాక్ వస్తుంది అన్న. యాక్చువల్ ఏంటంటే మనం ప్రీవియస్కి వచ్చేసి లాస్ట్ 3 years నుంచి ఎవ్రీడే ఒక స్టాక్ది వీడియో పెట్టుతూ వస్తున్నామన్న. ఇప్పటి నుంచి ఏంటంటే కస్టమర్కి ఇబ్బంది అవుతుందని చాలామంది కస్టమర్స్ చెప్పడం వల్ల సజెషన్ చేయడం వల్ల ఏం చేస్తామంటే ఎవ్రీ ఫ్రైడే స్టాక్ పెడుతున్నామన్న. మనం అంటే మండే నుంచి డైలీ ఒకటి పెడుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మండే రిలీజ్ అయిన స్టాక్ మండేనే పెట్టేయడం వల్ల ఫ్రైడే సాటర్డే వచ్చే కస్టమర్లకు మండే రిలీజ్ అయిన స్టాక్లో వెరైటీ దొరకడం లేదు, అది మిస్ అవుతున్నారు. అంటే ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క రోజు రావాలంటే విజిట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఓన్లీ ఫ్రైడేనే అన్ని 4-5 ఆర్టికల్స్ ఎట్ ఏ టైం ఫ్రైడే రోజు రిలీజ్ చేస్తామన్నా. ఆ రోజు బల్క్గా అవుట్లెట్లో పెట్టేస్తాము. మనకు సాటర్డే సండే వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రైడే సాటర్డే సండే వస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాక్ ఉంటుంది. కొత్త రిలీజ్ అయిన స్టాక్లో నుంచి తీసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే మనకి ఇప్పుడు షాప్లో ఒకసారి చూసుకున్నాను, చూపించండి. ఇలా ఎప్పుడు మీరు ఏ రోజు అన్నారా అండి ఇంత స్టాకు తగ్గకుండా మన దగ్గర ఎప్పుడు మెయింటైన్ చేస్తామన్న. షాప్ నిండా స్టాక్ ఉంటుంది. మనకి ఇక్కడ టేబుల్లో కూడా ఎక్స్ట్రా స్టాక్ అంటే ఏదైనా డిమాండ్ ఉంది ఎంబడే అయిపోతుంది అన్నది 2 సెట్లు 3 సెట్లు ఇంకా ఎక్స్ట్రా పెట్టడం జరుగుతుందన్న. అదే అట్లా అన్నీ మెయింటైన్ చేయలేమన్నా. కొన్ని ఆర్టికల్స్ ఏమవుతుందంటే
ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనకు షాప్ వచ్చేసి 11కు రిటైల్ సెక్షన్ వచ్చి 11కు ఓపెన్ అవుతుంది అన్న. 11 to 9 టైమింగ్స్ అన్న. మనకు 11కి వచ్చి ఒక కస్టమర్ మనము ముందు రోజు నైట్ అంతా స్టాక్ వేసి పెట్టుంటాము. 11కి వచ్చి ఒక కస్టమర్ ఒక కలర్ ఇప్పుడు 12 కలర్లు వచ్చినాయి, MLX, XXL 4 సైజులు వచ్చింది అనుకో, M సైజు వచ్చేసి వైట్ కలర్లో ఒక కస్టమర్ తీసుకెళ్ళిన ఒక వైట్ అంటే XXL ఇబ్బంది ఉండదు. అదే లేదంటే మెరూన్ కానీ రెడ్ కానీ అలా ఉంది అనుకోండి, యాక్చువల్ అయితే మనము రిటైల్ వచ్చేసి 2-3 సెట్స్ కంపల్సరీ వేస్తాం మనం. ఏదైనా కస్టమర్ ఉండి అవసరం ఉండి ఫంక్షన్ అట్లా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఓన్లీ ఎమ్ముల్నే మొత్తం 3 పీసులు తీసుకెళ్ళి వెళ్ళిండు, జస్ట్ ఒక 1 అవర్ తర్వాత ఇంకో కస్టమర్ వచ్చాడు సేమ్ కలర్ సేమ్ సైజులో అంటే అలా ఇబ్బంది అయిపోతుంది అన్న. అలా అలా చాలా రేర్ కేసులే ఉంటుంది. అలా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు ఉంటుంది కానీ రెగ్యులర్గా అట్లా ఎవరు తీసుకెళ్లారో ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే 1 వీక్ తర్వాత 5 డేస్ తర్వాత మాత్రం చాలా అట్లా కంపల్సరీ ఉండదు. కాకపోతే 12 కలర్లో మినిమం 8, 9, 7 కలర్స్ ఉంటాయి, అలా అయితే కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఏదో ఒక కలర్ మిస్ అవ్వడము అంటే అయిపోవడం అలా అయితే జరుగుతూ ఉంటుంది అన్న. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన దగ్గర ట్రయల్ రూమ్ ఉంటుంది, కంపల్సరీ ప్రతి ప్యాటర్న్లో ట్రయల్ చేయడం జరుగుతుంది అన్న. ఇక్కడ వచ్చేసి మనకి పక్కన ట్రయల్ రూమ్ ఉంటుంది, చాలా స్పేసెస్ ఉంటుంది, క్యాబిన్ వైజ్గా 2 ఉంటుంది, మళ్ళీ పక్కన కూడా స్పేస్ ఉంటుంది అన్న. మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, పెద్ద ట్రయల్ రూమ్ అన్న. మీరు ఇక్కడ ట్రయల్ చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకొని మీకు నచ్చిన ఫిట్టింగ్ నచ్చిన క్వాలిటీ తీసుకోవచ్చు అన్న. మాకు ఆ దగ్గర ఎప్పుడే కానీ స్టాఫ్ అయితే ఏది మీకు ఫోర్స్ఫుల్గా ఇవ్వడానికి అయితే ఎప్పుడు ట్రై చేయము, అది స్ట్రిక్ట్గా చెప్తాము, అది ఎప్పుడు ఫాలోఅప్ చూసుకుంటామని. కస్టమర్ వచ్చిందంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కావాల్సిందే తీసుకెళ్ళేటట్టుగానే మన దగ్గర సర్వీస్ ఉంటుందన్న. ఇక్కడ ఎక్కడ కానీ ఏదో ఒకటి చెప్పడం మాటలు చెప్పి తీసుకెళ్ళండి అది అని ఉండదు, కస్టమర్ ఆప్షనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మా దగ్గర ఉన్న వైట్ షర్ట్ ఒకటి ట్రయల్ ఉండదన్న, సేమ్ వైట్ షర్ట్ యాక్చువల్ ఏంటంటే మన దగ్గర షర్ట్స్ ఏవైతున్నాయో కంప్లీట్గా సేమ్ ఫిట్టింగ్ ఉంటుందన్న. మీకు ఫ్యాబ్రిక్ వల్ల ఏదైనా 1-2% మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది, కానీ మీరు టేప్ పెట్టి మెజర్మెంట్ చేసుకున్నారంటే 99% వచ్చేసి అన్ని మెజర్మెంట్స్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే మనది ఒక ప్యాటర్న్ ఉందంటే ఆ ప్యాటర్న్ ప్రకారమే అన్ని సైజులు చేయడం జరుగుతుంది. ఒకవేళ మేము చేంజ్ చేద్దామనుకున్నా కానీ అలా చేంజ్ చేయడానికి ఉండదు అన్న. ఒక్కసారి ప్యాటర్న్ తీసినామంటే అది కంప్లీట్గా వచ్చే స్టాక్ అంతా అదే ఉంటుంది. మళ్ళీ మీకు ప్యాటర్న్ చేంజ్ చేయాలి, ఫిట్టింగ్లు చేంజ్ చేసుకోవాలంటే కూడా మాకు లేదు, చాలా పెద్ద ప్రాసెస్, అలా ఉండదు. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ని బట్టి ఒక్కొక్క ఫ్యాబ్రిక్లో ఒక ఫీల్ ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది. మీకు కంపల్సరీ ప్రతి వెరైటీలో ఒక పీస్ అయితే చెకింగ్ ఇస్తాం. కానీ ఇప్పుడు ఒక వెరైటీలో వచ్చేసి 12 కలర్స్ 15 కలర్స్ 18 కలర్స్ ఉంటాయి, అన్నీ వేసుకొని చూస్తాము ఏ కలర్ మాకు సూటబుల్ అవుతుంది అంటే మాత్రం అలా ఆప్షన్ ఉండదన్న మన దగ్గర. ఓన్లీ సైజ్ చెకింగ్ ఉంటుంది, క్వాలిటీ చెకింగ్ చేసుకోవచ్చు, మీరు దాన్ని బట్టి తీసుకోవచ్చు. కానీ ఒక్క వెరైటీలో అన్ని కలర్స్ ట్రయల్ చేసి చూసి తీసుకుంటామంటే అలా సర్వీస్ అయితే మా దగ్గర లేదన్న. ఎందుకంటే మా దగ్గర వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. చాలామంది మీ ప్రీవియస్ వీడియోలో మేము ఏం చెప్తామంటే హోల్సేల్ సెట్ వైజ్ తీసుకుంటే వేరే వాళ్ళలాగా హోల్సేల్ ప్రైస్ని రిటైల్ సింగిల్ పీస్ ఇస్తున్నాము అలాంటి మాటలు మా దగ్గర ఉండవు, అలా పాసిబుల్ కూడా అవ్వదు అని మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే రిటైల్ వచ్చే మెయింటెనెన్స్ వేరే ఉంటుంది, కంపల్సరీ మేము రిటైల్కు హోల్సేల్ వచ్చేసి మా మార్జిన్ మాత్రం సేమ్ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకుండా మీరు కంపేర్ చేసి తీసుకోవచ్చు. వేరే వాళ్ళలాగా చెప్పి మేము ఇప్పుడు 13 years మార్కెట్లో ఉన్నామో ఆ ప్రకారమే మార్కెట్లో వెళ్తూ ఉంటామని. ఏది చెప్తామో అది 100% చేయడానికి ట్రై చేస్తామన్నా. 99% ఎప్పుడు రీచ్ అయినామే అనుకుంటున్నాము, కానీ మీరు చెప్పని వాటికి మాత్రం రెస్పాన్సిబుల్ తీసుకోలేము. మాకు అంటే చేయగలిగినవి ఉంటే మీరు చెప్పని కూడా చేయడానికి ట్రై చేస్తాం, కానీ అంటే కస్టమరు అడిగిండు అని చెప్పేసి వేరే దగ్గర వేరేలాగా ఉంది అలా చెప్పాలి అంటే మేము చెప్పలేమని. ఎందుకంటే 1 day బిజినెస్ కాదు, రెగ్యులర్గా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు 13 years ఉంటుంది. లేదంటే మీరు ఒకసారి ఈ షాప్ విజిట్ చేసే ముందు ఇక్కడికి వచ్చి అరే మాకు కావాల్సిన ఐటమ్ ఉందా లేదా అనే ఇబ్బంది పడేకంటే మీరు ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేసుకురా అనుకో అన్న. యాక్చువల్ మా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 3 years నుంచి ఉంటుంది, ఫేస్బుక్ అయితే ఒక 10 years పైనే ఉంటుంది. అలా మీరు ఇండియా మార్ట్ కానీ జస్ట్ డయల్ కానీ ఏంటంటే మార్కెట్ బిజినెస్ స్టార్టింగ్ వచ్చేసి OLX క్విక్కర్ ఉన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో మన పోస్టులు కానీ యాడ్లు కానీ ఉంటాయన్న. అప్పటి నుంచి యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడే కొద్దిగా తగ్గింది, కానీ మనం అప్పటి నుంచి ఉంది. యాక్చువల్గా కస్టమర్ సపోర్ట్ తోటే మనకు కొద్దిగా గ్రోత్ అవుతూ వస్తుంది అన్న. ఆ గ్రోత్ని కంపల్సరీగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఒక 6 months బ్యాక్ వీడియోస్ కానీ 1 year బ్యాక్ వీడియోస్ 2 years అట్లా చూసారంటే మన కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ చూసుకోండి, ఎక్కడ కానీ తగ్గలేదు, చాలా పెరిగిందండి. డబుల్ త్రిబుల్ చేసుకుంటూ వచ్చాము. ప్రైస్ మాత్రం చూడండి అన్న, మీరు ఇంచుమించు అవే ప్రైజెస్ ఉంటాయి. మీరు 3 years 4 years బ్యాక్ చూడండి, అక్కడ నుంచి మన దగ్గర అవే ఇంచుమించుగా అవే ప్రైజెస్ ఉంటుంది. 2-3 years నుంచి అయితే అసలు వేరియేషన్ ఇంప్రూవ్మెంట్ మన ప్రైస్ ఇంక్రీజ్ అనేది లేదు. అదే క్వాలిటీ వైజ్ కలెక్షన్ వైజ్ చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ అయిందన్న. బటన్స్ కానీ క్లాత్ కానీ ఫిట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది మీరు కొత్త వాళ్ళకు కస్టమర్లకు కంపారిజన్ తెలియదు, కానీ పాత వాళ్ళు మనకు
మా షాప్ అంటే బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వచ్చే కస్టమర్ కూడా ఇప్పటికి వస్తున్నారు. వాళ్ళకి కానీ 4-5 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అయితే చాలామంది పెరిగారు రిటైల్లో. ఎందుకంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి మేము రిటైల్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి గ్రోత్ వచ్చింది. ఆ గ్రోత్లో చాలామంది కస్టమర్లు మనం యాడ్ అయ్యారు. వాళ్ళు చాలామంది సపోర్ట్ వల్ల మనం ఇంకా పెరుగుతుంది. దానివల్ల ఏమిటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి మనము ప్రీమియం సెక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రీమియం సెక్షన్ వచ్చేసి సపరేట్ అంటే మన ఈ రెగ్యులర్ స్టాక్లో కాకుండా ఇది వచ్చేసి అంతా మన రెగ్యులర్ సెక్షన్ అన్న. ఇక్కడ వచ్చేసి 250 నుంచి షర్ట్ స్టార్ట్ అవుతుందన్న. 500 వరకు షర్ట్ ఉంటుంది. ఇందులో సైజ్ వచ్చేసి స్మాల్ నుంచి 10XL వరకు అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్యాంట్లు మన దగ్గర వచ్చేసి 28 నుంచి 50 వరకు ఉంటుందన్న. ప్యాంట్లు వచ్చేసి 400 నుంచి స్టార్ట్ అవుతుంది, 800 వరకు ఉంటుందన్న. ఇక్కడ మనకు క్యాబిన్ ఉంటుందన్న. దీనిలో వచ్చేసి మనము మిక్సప్ చేయకుండా కంప్లీట్గా ప్రీమియం సెక్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ సెక్షన్ వచ్చేసి 600 నుంచి షర్ట్ స్టార్ట్ అవుతుందన్న. ప్రజెంట్ అయితే 600, 700 రెండు రేంజ్లు ఉంది. ఇందులో ఈ సెక్షన్లో వచ్చేసి ప్యాంట్ వచ్చేసి 800 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా ఫుల్ ఫ్లెజ్గా సెటప్ అవ్వలేదన్న. మన రెగ్యులర్ దాంట్లో వచ్చినంత వెరైటీ లేదు. ఇది యాక్చువల్గా మన దసరా అప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ చేసినాము. ఇది కూడా మనం అప్పటికి ఇప్పుడు దసరా అప్పటితో కంపేర్ చేసినాక చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇలా ఇది కొద్ది ఎవ్రీ మంత్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఒక 5-6 మంత్స్లో ఫుల్ ఫ్లెజ్గా ఇది కూడా సేమ్ మన రెగ్యులర్ సెక్షన్ ఎలా ఉందో ఇది కూడా అలా వచ్చేస్తుంది. దీనిలో మన టార్గెట్ ఏంటంటే 600 నుంచి ప్యూర్లో నేను పెట్టేసి 1000 వరకు సెటప్ చేయాలని షర్ట్స్లో. పాయింట్లు వచ్చేసి 800 నుంచి 1200 వరకు దీంట్లో ముందు వస్తుందన్న. యాక్చువల్గా మన దగ్గరనే వచ్చేసి 250 షర్ట్ అవైలబుల్ ఉంది. అలానే 700 మ్యాక్సిమం రేట్లో షర్ట్ అవైలబుల్ ఉందన్న. మీరు ఒక్కసారి కంపేర్ చేస్తే 250 షర్టుకు 700 షర్ట్స్కు డిఫరెన్స్ ఏందన్నది క్లియర్గా అర్థమవుతుందన్న. కొంతమంది ఏంటంటే కస్టమర్లు వచ్చి బయట 150 షర్ట్ ఉంది, 1000కు 7 షర్ట్స్ ఉన్నాయి అంటే వేరే వాళ్ళ గురించి తెలియదన్న. మీరు కంపేర్ చేసుకోవాలి. నేను బిజినెస్ చేస్తున్నది ఎందుకంటే కస్టమర్ని సాటిస్ఫై చేయడానికి. కస్టమర్ సాటిస్ఫై అవుతానే మా బిజినెస్ గ్రోత్ అవుతుంది. మా బిజినెస్ గ్రోత్ అవుతుంది, మేము సాటిస్ఫైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము 100% అంటే మార్కెట్లో ఏం నడుస్తుంది, ఏం క్వాలిటీ నడుస్తుంది, ఏ ప్రైస్ నడుస్తుంది కంపల్సరీ ఎవ్రీడే మేము అవన్నీ కంపేర్ చేస్తూ బయట మార్కెట్ కంటే ఒక 10 రూపాయలు తక్కువలో ఇస్తూ బయట మార్కెట్ కంటే డబుల్ క్వాలిటీ ఇస్తూ మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే మా దగ్గర కూడా లిమిటేషన్స్ ఉంటాయి. మాకు కూడా హ్యాండ్ నుంచి అమౌంట్ పడకుండా కస్టమర్కి వీలైనంత బెస్ట్ ఐటమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అయితే మీరు ఏంటంటే మీరు డబ్బులు పెట్టే వాళ్ళన్నా మీరు కూడా మీకు బెస్ట్ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు బెస్ట్ సర్వీస్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే అందరి దగ్గర అందరికీ కావాల్సిన ఐటమ్ దొరకదన్న. మా దగ్గర వచ్చే ఐటమ్ వచ్చేసి కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు, క్వాలిటీ నచ్చకపోతే ఫిట్టింగ్ నచ్చకపోవచ్చు. ఎందుకంటే మా దగ్గరనే 2 టైప్స్ ఫిట్టింగ్స్ ఉన్నాయి. ప్యాంట్లో వచ్చేసి 3-4 టైప్స్ ఉన్నాయి. మార్కెట్లో ఎప్పుడూ ఒక 10-15 టైప్స్ ఫిట్టింగ్స్ నడుస్తూ ఉంటాయి. ట్రెండ్ బట్టి కొన్ని కొత్తవి వస్తున్నాయి, కొన్ని బేసిక్ మోడల్స్ బేసిక్ ఫిట్టింగ్స్ అలాగనే ఉంటాయి అన్న. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మన ఒక 4-5 వీడియోస్ చూసారనుకోనా మన దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంటుంది, ఏ ప్రైస్ రేంజ్ ఉంటుంది, మన దగ్గర సర్వీస్ ఎట్లుంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మ్యాక్సిమం మన వీడియోస్ వచ్చేసి స్టాక్ అప్డేట్లో వచ్చేసి మ్యాక్సిమం 1-3 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదన్న. మీరు ఒక 10-15 మినిట్స్ కేటాయించిన అనుకో ఒక 4-5 వీడియోస్ ర్యాండమ్గా చూసుకున్నారంటే అరే మన దగ్గర ఎలా ఉంది, ప్రైస్ రేంజ్ ఎలా ఉంది క్లియర్గా తెలిసిపోతుంది. అలాగనే మనది ప్రతి వీడియోలో వాట్సాప్ నెంబర్ ఇస్తామన్న. వాట్సాప్ నెంబర్లో వచ్చేసి సేవ్ చేసుకుని హ్యాండ్ మెసేజ్ చేస్తే మీకు క్యాటలాగ్ లింక్ వచ్చేస్తుందన్న. లేదంటే వాట్సాప్ ప్రొఫైల్లోకి వెళ్ళినా క్యాటలాగ్ లింక్ వస్తుంది. దాంట్లో మనము రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ మనము అంతా దాంట్లో అప్డేట్ చేస్తూ దాంట్లో ప్రైస్ డీటెయిల్స్, ఫిట్టింగ్ డీటెయిల్స్, మెజర్మెంట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందన్న. దానివల్ల ఏంటంటే మీకు షాపు అంటే ఆ ఫిట్టింగ్ సెట్ అవుతుందా లేదా మెజర్మెంట్స్ ఇస్తాం కాబట్టి మీకు సెట్ అవుతుందా లేదా చూసుకొని దాన్ని బట్టి విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అందరికీ అన్నీ సెట్ అవ్వవన్నా. మనకు సెట్ అయ్యే కస్టమర్ అంటే మేము ఎంతవరకు యూజ్ అవుతామో చూసుకొని విజిట్ చేస్తుందంటే మీకు టైం సేవ్ అవుతుంది. మాది షాప్ టైమింగ్స్ వచ్చేసి 11 to 9 ఉంటాము. 11 to 9 వచ్చేసి కంపల్సరీ ఉంటాము, సర్వీస్ ఇస్తాము. ఇక్కడ వచ్చి మీరు చూసుకోవచ్చు. మీకు నచ్చలేదు అంటే రిటర్న్ వెళ్ళొచ్చు. మా దగ్గర అదే వచ్చిర్రు చూసిర్రు ఎందుకు తీసుకుంటలేరు అట్లాంటిది ఉండదు. కస్టమర్ వచ్చి ఏమన్నా చూసి చెక్ చేసుకున్న తర్వాత కూడా వెళ్తారన్న. ఎందుకంటే అందరికీ అన్నీ నచ్చవని మాకు కూడా తెలుసు అన్న. ఎందుకంటే దానివల్ల మేము ఎక్కడ ఏ కస్టమర్కి ఫోర్స్ చేయము, సెలెక్టెడ్గా తీసుకుంటాం. అలాగే సేమ్ హోల్సేల్లో కూడా అన్న మేము ఏ కస్టమర్ కూడా ఇంతవరకు తీసుకోవాలి ఇంత తీసుకుని అంత తీసుకుని టార్గెట్ ఉండదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా బిజినెస్లో చాలా లాస్ అయ్యి చాలా ఇష్యూస్ ఫేస్ చేసి వచ్చాము. దానివల్ల ఏంటంటే కస్టమర్కు ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, డబ్బులు అనవసరంగా వేస్ట్ కావద్దనే చూస్తాం. కస్టమర్లు ప్రాఫిట్లో ఉంటేనే మాకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మాకు 80% బిజినెస్ వచ్చేసి కస్టమర్ మౌత్ పబ్లిసిటీ అన్న. మేము కస్టమర్ని పిలుచుకోవడం కంటే మా కస్టమర్లు కొత్త కస్టమర్లు ఇవ్వడం ఎక్కువ జరిగిందన్న. మేము కస్టమర్ యాక్చువల్ ఏంటంటే ఇక్కడ కస్టమర్ని ఈ స్టాక్ తీసుకో, ఇన్ని పీసులు తీసుకో, ఈ షర్ట్ తీసుకో, ఆ షర్ట్ తీసుకో, ఆ ప్యాంట్ తీసుకొని ఎప్పుడు చెప్పామన్న.
కానీ మాకంటే ఎక్కువ మా పాత కస్టమర్లు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేషన్ తీసుకొచ్చి మాకంటే ఎక్కువ చెప్తారు వాళ్ళు. అరే ఈ షర్ట్ తీసుకొని 6 మంత్స్ వాడినా, 3 మంత్స్ వాడినా, 2 మంత్స్ వాడినా, డ్యూరబిలిటీ బాగుంటుంది, వేసుకుంటే లుక్ బాగుంటుంది. యాక్చువల్ మా ప్రోడక్ట్ గురించి మాకంటే ఎక్కువ మా దగ్గర ఉన్న ఇక్కడ సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎందుకు వచ్చిందంటే మేము అట్లా మెయింటైన్ చేస్తూ వస్తున్నాం కాబట్టి దానివల్ల వస్తుందన్న. మీరు ఒక్కసారి మా రిక్వెస్ట్ ఏంటంటే షాప్ విజిట్ చేసే ముందు మా దగ్గర ఏ ఐటమ్ ఉంది, ఎలా ఉంది, కొన్ని మన ప్రీవియస్ వీడియోలు చూస్తే ఈజీగా తెలిసిపోతుందన్న. దాన్ని బట్టి షాప్ విజిట్ చేయండి అన్న. మీరు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా, లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా కాల్ కూడా చేయొచ్చు అన్న. కాల్ చేసినా మా పర్సన్స్ అటెండ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ అన్న.